అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 23 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా బాధ్యత చేస్తారు? కులాన్ని తప్పు చేసిన వాడిని వేరు చేసి చూడాలి తప్పనిచ్చి, తప్పుని తప్పుగా చూడాలి తప్పనిచ్చి, దాన్ని కులానికి ఆపాదించొద్దని చెప్పేసి మాట్లాడారు. ఇక మొత్తం వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులంతా ఈరోజు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో బొత్స సత్యనారాయణ, తోటా త్రిమూర్తులు, అలాగే పేర్ని నాని, అంబటి రాంబాబు, కర్ణం ధర్మశ్రీ, ఇలాగా మొత్తం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందు ఉత్తరాంధ్రలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. మా కులం బాగుంటే మేము కూడా బాగుంటాం, మా కులంలో మనుషులు బాగుంటే మేము కూడా బాగుంటాం అని చెప్పేసి ఆయన ఒక హైప్ రావటం కోసం మాట్లాడాడు. నేనేమంటున్నానంటే, ఆయన ఇంకో మాట మాట్లాడాడు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు కులస్తుల మీద దాడులు జరుగుతున్నాయి, విపరీతంగా జరుగుతున్నాయి, కానీ ఎక్కడా స్పందించట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. చిన్న చిన్న గ్రామాల్లో జరుగుతున్నటువంటి గొడవలను కూడా కులాలను ఆపాదించి మీరు ఎక్స్పోజ్ చేస్తుంది మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి దూరంగా కాపు కులస్తులు నడిపించాలనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం ఎక్స్పోజ్ చేస్తుంది మీరు. ఇది వాస్తవ విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. మీకు గతంలో గిద్దలూరు నియోజకవర్గంలో కాపు కుర్రాడు, అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నా రాంబాబు గారిని, సార్ ఈ రోడ్డు వేయలేదు సార్ మీరని చెప్తే, నువ్వు నాకు చెప్తా ఉంటారా, నువ్వు నాకు చెప్పేంత తోడివిరా, నీ సంగతి తేలుస్తా ఇదని చెప్పేసి మాట్లాడాడు. తెల్లాడసరికి అతను పాపం శవమైతే వెళ్ళాడు. ఆ కుర్రాడిది ఏమీ తప్పు లేదు. గ్రామంలో ఈ రోడ్డు వేస్తే బాగుండని అడిగింది ఒక్కటే పాపం. అలాంటి కుర్రాన్ని చంపేశారు. అదే హత్య, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ లేవు. కానీ ఆ రోజు ఈ కాపు ఉద్యమ నాయకులంతా ఎవరూ కూడా పాపం మాట్లాడిన దాఖలాలు లేవు, పోయి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చిన దాఖలాలు లేవు, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ మాత్రం వాళ్ళమ్మ, మాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మాకు మా బాబు విషయంలో న్యాయం చేస్తానంది, దయచేసి మూసుకొని మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పినప్పటికీ కూడాను రాజకీయ లబ్ధి కోసం ఇవాళ గంటలు సమావేశాలు పెట్టేసి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగట్లేదు, మాకు జరిగినటువంటి అన్యాయం ఇంకో కులంలో జరిగితే ఊరుకోరు. నేను అడుగుతున్నా, ఇంకో కులం దాకేందుకు? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రికి ఎలగబెట్టిన తర్వాత 1924 వరకు ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి ఎలగబెట్టినప్పుడు రాష్ట్రంలో కమ్మోళ్ళ మీద దాడి చేశారు. కమ్మ వాళ్ళని నీచంగా చిత్రీకరించారు. కమ్మ వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు, కమ్మ వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదు, కనీసం ఉద్యోగాలు చేసేటువంటి కమ్మ వాళ్ళకు కూడా భద్రత లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎవరు మాట్లాడలేదే, ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇలా చేయకూడదని చెప్పేసి. పోనీ కాపులకి అన్యాయం జరిగితే అన్న మాట్లాడాడా? కాపు రిజర్వేషన్ రద్దు చేశాడు. అలాగే కాపులకి ప్రతి ఏటా 2000 కోట్ల రూపాయలని కాపు కార్పొరేషన్కి ఇస్తానన్నాడు. ఆ డబ్బులు ఇవ్వకపోతే ఎవరైనా మాట్లాడారా? ఆ రోజు లెగవని నోర్లు ఈరోజు ఎక్కడో చోట ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనని కులానికి ఆపాదించిన ప్రతిసారి పవన్ కళ్యాణ్కి ఆపాదించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూడటం సిగ్గనిపించట్లేదా? ఇవాళ 23 కేసుల్లో విక్టిమ్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఇంత హంగామా చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిగారిని పిలిపించుకొని మాట్లాడాడు. ఆయన ఏమి మీ కొడుకు మంచివాడని ఏం చెప్పలా. ఏదైతే మీ కొడుకు ఎన్కౌంటర్ అయ్యాడో లేకపోతే ఎలా చనిపోయాడని మీరు భావిస్తున్నారు, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం, బాధితుల్ని కఠినంగా శిక్షిస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పాడు. కాబట్టి ఒక తల్లిగా ఆమె ఆవేదన అర్థం చేసుకున్నాడు కాబట్టి చెప్పాడు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు సిగ్గనిపించట్లేదా? అసలు ఆ కుల రాజకీయాలు చేసే ఒక ఎమ్మెల్సీగా ఉండి నిండు శాసనసభలను ప్రమాణ స్వీకారం చేసి కులాలకు ప్రాంతాలకు అతీతంగా నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ నా కులం నాకు ముఖ్యం, నా కులమే నాకు ముఖ్యం అని చెప్పేసి మాట్లాడటం సిగ్గనిపించట్లేదా? నేను రేపు తోటా త్రిమూర్తులు గారింట్లో ఒక మీటింగ్ జరుగుతుందంట. అదేంటనంటే ఎవడో మరి అది నిజం రాశాడో హాస్యాస్పదంగా రాశాడో నాకు తెలియదు, కానీ కాపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుందంట వైసీపీ. జగన్మోహన్ రెడ్డి అస్సాంకి గవర్నర్గా పంపించాలని చెప్పేసి కాపు నాయకులంతా పాపం పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కింద తోటా త్రిమూర్తులు గారు మాట్లాడిన వీడియో వేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారి కోసం చేయని పనులు లేవు. ఆయన నిజంగా ముఖ్యమంత్రి పదవి వద్దనుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీని వీడేవాడు కాదు.
కాబట్టి ఆయనకి కుర్చీ లక్ష్యం, కుర్చీ ఇంపార్టెంట్. కుర్చీ కోసమే ఇలాంటి కుల రాజకీయాలు చేస్తున్నాడు, ప్రాంతాల మధ్య రాజకీయం చేస్తున్నాడు, వ్యక్తుల మధ్య రాజకీయం చేస్తున్నాడు. మరి ఇదే తోటా త్రిమూర్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరి ఎట్లా కొనసాగించారు? గత 5 ఏళ్లలో కాపులకు ఇచ్చినట్టు రిజర్వేషన్ రద్దు చేస్తే ఎందుకు మాట్లాడాలా? గత 5 ఏళ్లలో కాపులకి ఇవ్వాల్సిన 2,000 కోట్ల రూపాయల డబ్బులు ప్రతి సంవత్సరం కేటాయించకపోతే ఎందుకు మాట్లాడాలా? ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ఆ ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వంగవీటి రంగా గారిని అవమానపరిచారు. వంగవీటి రంగా గారిని ఒక రౌడీ షీటర్ అన్నటువంటి పునూరు గౌతమ్ రెడ్డిని పార్టీలో కొనసాగించారు. రాధాని పార్టీ నుంచి బయటికి పంపించారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఎందుకు దాని గురించి నోరెత్తలా? ఎందుకు దాని గురించి మాట్లాడలేకపోయారు? మీరు చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, వీరు కాపు కులం తరపున ఉద్యమం చేయట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డికి కుర్చీ రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేము కుర్చీ కింద చిల్లరేరుకోవాలనే ఉద్దేశంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్పనిచ్చి నిజంగా మీ కులం మీద ప్రేమ ఉండో, మీ కులం మీద నిజంగా దాడి జరిగిందనో మీరు వచ్చి మాట్లాడట్లా. ప్రతి గ్రామాలలో చిన్న చితగా కొట్లాటలు జరుగుతుంటాయి. ఆ వాటిని కులాలను ఎలా ఆపాదిస్తారు? ఏదైనా అంటున్నాడు మా కులంలో జరిగింది కాబట్టి సరిపోయింది, ఇంకో కులం జరిగితే ఊరుకునేవాళ్ళు కాదని. ఎందుకు? ఏం చేశారు? గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వ హయాంలో గిద్దలూరు నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఏం చేశారు? పాపం ముస్లిమ్స్ ఏం చేశారు? ఏమైనా చేయగలిగారా? ఏమైనా ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసిందా వాళ్ళకి? మాస్క్ పెట్టుకోలేదని దళితుడు కిరణ్ని చంపేశారు. ఏమైనా చేశారా? మెడిసిన్స్ కోసం వెళ్ళినటువంటి సత్తెనపల్లిలో కాపు యువకుని కొట్టి చంపారు. ఏం చేశారు? ఆ కాపు కులస్తులు ఏమైనా పోయి వాళ్ళ మీద అంబటి రాంబాబు ఇంటి మీద ఏమైనా దాడి చేశారా? లేదా పోలీసుల మీద ఏమైనా దాడి చేశారా? మీరు కనీసం మాట్లాడని కూడా మాట్లాడాల. రోజు ఇది చాలా దారుణమైన విషయం. మాట్లాడని కూడా మాట్లాడాల. ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించాడు కాబట్టి ఆ స్క్రిప్ట్ బేస్ చేసుకొని ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టాడు. ఆల్రెడీ వాళ్ళ తల్లి చెప్పింది, మీకు పనికి లేదురా, మీకు సంబంధం లేదు, మాకు ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని చెప్పిన తర్వాత కూడా ఇంకా రాజకీయం అంటే అవతలకు పోయిన మొహం మీద ఊసినా కూడా తుడుచుకోకుండా ఇలాంటి రాజకీయాలు చేయాలంటాం. అంటే నేను ఏమంటున్నానంటే, మీకు కుల ప్రాధాన్యత ఉన్నప్పుడు కుల సంఘాల మీటింగ్ పెట్టుకోండి, కులాల సంఘాల గురించి మాట్లాడండి, మేము తప్పు పట్టట్లా. కానీ ప్రజాక్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక కులం గురించి మాట్లాడటం అనేది తప్పు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్ని మీటింగ్లను పెట్టుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి పదవి మీరు కావాలని జగన్ దగ్గర డిమాండ్ చేసుకోండి, తప్పులేదు, మేము తప్పు పట్టట్లా. అది మీ హక్కు. ఆయన ఇస్తాడా ఇవ్వడం అనేది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ చీటికి మాటికి చిన్న విషయాలను కూడా భూతద్దాల్లో పెట్టి చూసి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయంగా ఎదగాలనుకోవటం, ప్రజల మధ్య వైషమ్యాలను చెలగొట్టాలనుకోవటం, ప్రజల మధ్య విధ్వంసాలను చెలరేగేలా చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం. కాబట్టి వైసీపీ ఈరోజు చేస్తున్నటువంటి దాంట్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్పనిచ్చి ఎక్కడా కూడా వాళ్ళు ఆ బిడ్డ కుటుంబానికి కానీ ₹1 న్యాయం చేయాలని కోరికలకు లేదు. గతంలో కందుకూరు సంఘటనలో కూడా వాళ్ళు ఏం చేయాల? జనసేన పార్టీ వాళ్ళే ఆ కుటుంబానికి కాస్త కూస్తో సాయం చేశారు. వీళ్ళు విధ్వంసాలు రెచ్చగొట్టేశారు అంతే. ఇంకా రావాలి, రేపెల్లుండిలో వస్తాడు ఎవరు మన ఇంకా ఉన్నాడు కాపు నాయకుడు, ఇద్దరు ఉన్నారుగా, దాసరి రాములు అంటే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు కూడా వచ్చేటప్పటి నుంచి మొదలు పెట్టేస్తారు, గానా భజన మొదలు పెడతారు. ఇంకా ఎందుకంటే ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి మీద 23 కేసులు ఉన్నాయి. పోక్సో కేసు ఉంది, అలాగే గాంజా ఉంది, అట్లాగే నేరపూరితమైనటువంటి చరిత్ర ఉందని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడటం, దాని వ్యవహారం ప్రస్తావించడం అనేది నిజంగా సిగ్గుచేటు. అయితే రాష్ట్రంలో రాజకీయాల కాలానుగుణంగా తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెడి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవ విషయం, దిగకపోతే వీళ్ళందరూ టార్గెట్ చేస్తారు కదా, ఇంక ఇదే పని కదా వీళ్ళకి.